నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల్లో కొంత అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోంది. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు టికెట్ ఇవ్వలేదనే అసంతృప్తి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. సీఎం జగన్ తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించడంతో ఇతర నియోజకవర్గాల నుంచి నామినేషన్ వేస్తారని ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, సుధాకర్ బాబు, మహిదర్ రెడ్డిలకు ఆప్షన్లు లేకుండా పోయాయి. సీనియర్ ఎమ్మెల్యే మహిదర్ రెడ్డి తన నిర్ణయాన్ని వెల్లడించాలని అనుచరుల నుంచి ఒత్తిడి వస్తున్నట్లు తెలుస్తోంది. చివరి క్షణం వరకు వేచి చూడాలని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు సూచించినట్లు సమాచారం. అయితే పరిస్థితిని ముందుగానే గ్రహించిన మహిదర్ రెడ్డి కొంతకాలంగా ఇతర పార్టీల ఆహ్వానాలపై దృష్టి సారించారు. టీడీపీ సహా ఇతర పార్టీలతో కలిసి అవకాశాలను అన్వేషించినట్లు, ఓ దశలో ఆయన్ను టీడీపీలోకి తీసుకునేందుకు టీడీపీ పార్టీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ఆయన టీడీపీలో చేరకూడదని నిర్ణయించుకున్నారని, ఎన్నికల ప్రచారానికి పూర్తిగా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఒంగోలు ఎంపీ టికెట్ కోసం ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇప్పుడు తన నియోజకవర్గం బూచేపల్లిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. ఎమ్మెల్యే సుధాకర్ బాబును బుజ్జగించేందుకు సంతనూతలపాడు నియోజకవర్గంలో ఆయన ప్రభావాన్ని ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఆయనకు ఒంగోలు లోక్సభ డిప్యూటీ కోఆర్డినేటర్ పదవిని ఇచ్చింది. అయితే సుధాకర్ బాబు పార్టీ నిర్ణయంపై అసంతృప్తిగా ఉన్నారని, మరో వైఎస్ఆర్సీపీ నేతతో కలిసి టీడీపీలో చేరే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మేరుగ నాగార్జునకు సుధాకర్ బాబు బహిరంగంగా మద్దతు ప్రకటించకపోవడంతో వారి మధ్య సఖ్యతాలోపం కనిపిస్తోంది. మొత్తం మీద వారు పోటీ చేయాలని ఆశించిన నియోజకవర్గాలకు టికెట్లు ఇవ్వని కొంతమంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలలో అసంతృప్తిని హైలైట్ చేస్తూ పార్టీ అనిశ్చితికి, ఫిరాయింపులకు దారితీస్తున్నట్లు తెలుస్తోంది.